హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఒక మంచి బెస్ట్ స్కీమ్స్ గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏది బెస్ట్, ఏది బెస్ట్ ఇప్పుడు మనకి 2 సినిమాలు ఒక పెద్ద పెద్ద హీరోలు వచ్చి ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫట్ అవుతుంది ఆ విధంగా ఉంటాయి ఈ 2 స్కీమ్‌లు. ఒకటి ఎస్ఐపి, 2 పీపీఎఫ్. ఈ 2 అనేది 2 స్కీమ్‌లు వచ్చి లాంగ్ టర్మ్ స్కీమ్స్. అందులో బెస్ట్ రిటర్న్స్, బెస్ట్ సేఫ్టీ. సో ఇందులో మనం ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయో 100% గ్యారంటీ రిటర్న్స్, 100% సేఫ్టీ అనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. సో, నా ఒపీనియన్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ వీడియోలు చేసినా సరే మీకైతే మొదటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం ఎస్ఐపి వర్సెస్ పీపీఎఫ్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. అలాగే మనం దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి తెలుసుకుందాము. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏ విధంగా మనకు అమౌంట్ వస్తుంది, మనం ఎంత ఎంత మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత వేస్తే ఎంత వస్తుంది. ఈ 2 స్కీమ్లు టాప్ మోస్ట్ స్కీమ్స్ కాబట్టి ఇందులో ఏది బెస్ట్ అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము. 2 పాలసీలు వచ్చి ఫీచర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కొంచెం లాంగ్ టర్మ్ కంటే ఈ మనకి పీపీఎఫ్, ఎస్ఐపి అంటే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ పైన ఉండే కాబట్టి లాంగ్ టర్మ్ కింద ట్రీట్ చేస్తాము. ఈ యొక్క ఈ యొక్క స్కీమ్‌లో సో సాలరీ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు, అలాగే అన్‌ఎంప్లాయ్డ్ అంటే ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ఎస్ఐపి వర్సెస్ పీపీఎఫ్. సో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మనం ఒక పద్ధతిగా మనకు నచ్చిన విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దాన్నే ఎస్ఐపి అంటారు. ఇది మనము మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి అనేది ఆప్షన్ వాడతాము, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనమాట ఎస్ఐపి అంటే. అదేవిధంగా పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అంటే ఇది మనకి బ్యాంకులో అవైలబుల్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ 2 స్కీమ్లు వచ్చి మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 పాపులర్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. బట్ ఈ 2 స్కీమ్లో 15 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏది బెస్ట్, ఏది ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా పీపీఎఫ్ గురించి తెలుసుకుందాము. సో పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇది ఇచ్చే ఆఫర్ ఏంటి తెలుసా? గ్యారెంటీ రిటర్న్స్ అండ్ అదేవిధంగా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఆప్షన్. అలాగే ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, 15 ఇయర్స్ టర్మ్ అనమాట. సో ఈ 15 సంవత్సరాలకి మనం ఈ సంవత్సరానికి 1,50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే నెలకి 12,500 లెక్కన మనము సంవత్సరానికి 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే నెలకు 12,500 కట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి 1,50,000 కట్టినా కట్టచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఈ ఒక ఫైనాన్షియల్ ఇయర్కి దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1% పర్ యానం ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ ఎస్ఐపిలో రిటర్న్స్ అనేది మార్కెట్ లింక్డ్ అనమాట. అంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మార్కెట్ బాగుంది, హై రిటర్న్స్ వస్తాయి, 12% నుంచి 15% వరకు అయితే రిటర్న్స్ వస్తాయి. కొంచెం తగ్గింది 12%, ఇట్లా పర్సెంటేజ్ అంటే మార్కెట్ వాల్యూని బట్టి మనకి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇప్పటి వరకు ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో 12% రిటర్న్స్ అయితే గ్యారెంటీగా వస్తున్నాయి, అది కూడా పర్ యానం. ఇది ఎస్ఐపిలో. ఇప్పుడు మనం ఈ 2 స్కీమ్లో 1.5 lakhs అంటే పర్ యానం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏది ఎంత వస్తున్నది క్లియర్గా విత్ క్యాలిక్యులేటర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ పీపీఎఫ్, అదేవిధంగా ఎస్ఐపి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్. సో పీపీఎఫ్లో నెలకు 12,500 కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు 12,500 చేయాల్సిన అవసరం లేదు. పీపీఎఫ్లో అయితే మీరు సంవత్సరానికి 1,50,000 అనేది ఒకేసారైనా చేసుకోవచ్చు. మీరు నెలకైనా కట్టవచ్చు, 6 నెలలకి అట్లా 3 మంత్స్కి అట్లా మీ ఇష్టం అనమాట. మీకు నచ్చిన విధంగా పే చేయొచ్చు. అది ఎస్ఐపిలో అయితే రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా చేసుకోవచ్చు, మంత్లీ కూడా చేసుకోవచ్చు, లేదా దీనికి కూడా ఇయర్ కూడా కట్టుకోవచ్చు. అంటే సంవత్సరానికి 1,50,000. సో ఎస్ఐపిలో 1,50,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము,
పీపీఎఫ్లో 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ పీరియడ్ వచ్చి 15 ఇయర్స్ టర్మ్. సో ఎస్ఐపిలో కూడా మనం 15 ఇయర్స్ టర్మ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది పీపీఎఫ్ 7.1% పర్ యానం ఉంటుంది. ఎస్ఐపి అయితే ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్స్ వచ్చి 12% పర్ యానం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనం ఈ యొక్క 15 సంవత్సరాలకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే పీపీఎఫ్లో 22,50,000. అది ఎస్ఐపిలో అయితే 22,50,000. దీనికి వచ్చి పీపీఎఫ్లో ఇంట్రెస్ట్ వచ్చి మనము 22,50,000కి 18,209 రూపాయలు మనకి ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతుంది. అది ఎస్ఐపిలో అయితే దీనికి ఇంట్రెస్ట్ ఎర్న్ ఎంత 40,57,200 వస్తుంది. నెక్స్ట్ టోటల్ వాల్యూ అయితే ఎంత పీపీఎఫ్ 15 సంవత్సరాల తర్వాత మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది 40,68,209. అది ఎస్ఐపిలో అయితే 63,07,200 కార్పస్ అమౌంట్ యావరేజ్గా యాన్యువల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సపోజ్ పీపీఎఫ్ ఇదేంటి పీపీఎఫ్ తక్కువే ఉంది కదా, ఇందులో బెస్ట్ ఏది అందులో వేస్ట్ ఏది మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. దీని యొక్క మెచ్యూరిటీ అమౌంట్ 63 లక్షలు, పీపీఎఫ్ వచ్చి 40 లక్షలు. సో ఇక్కడే అండి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి. ఎస్ఐపిలో అయితే 63 లక్షలు వస్తుంది, పీపీఎఫ్ 40 లక్షలు వస్తుంది కదా. ఒకసారి పీపీఎఫ్ అనేది ఫిక్స్డ్ మెచ్యూరిటీ అమౌంట్ అని మనకు తెలుసు. అయితే ఇది గ్యారెంటీ రిటర్న్స్ వస్తుంది. అదేవిధంగా 100% సేఫెస్ట్ ఆప్షను, 0% రిస్క్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మీరు 15 ఇయర్స్ కాకుండా ఇంకొక 5 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇందులో పీపీఎఫ్లో మీరు అన్ని గ్యారెంటీ పక్కాగా రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఇందులో అమౌంట్ తక్కువైనా మీకు పక్కాగా వస్తాయి. ఇప్పుడు ఎస్ఐపి తీసుకుంటే ఇందులో మనకు ఎంత వస్తుంది కార్పస్ అమౌంట్ 63 లక్షలు. అంటే దీనికి దానికి డిఫరెన్స్ 22,38,991. దీంతో కంపేర్ చేసుకుంటే ఎస్ఐపిలోనే ఎక్కువ వస్తుంది. ఎస్ఐపి మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. దీనికి రిటర్న్స్ అనేది 12% మ్యాక్సిమం వస్తుంది. రిస్క్ కూడా ఉంటుంది. అదేవిధంగా అమౌంట్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకు మార్కెట్ వాల్యూ ఇంపాక్ట్ పడినప్పుడు ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయినప్పుడు అమౌంట్ తగ్గుతుంది. నెక్స్ట్ ఈ ఎస్ఐపిలో ఒకటి హై రిటర్న్స్ వస్తాయి, హై రిస్క్ ఉంటుంది. సో పీపీఎఫ్లో 0 రిస్క్ ఉంటుంది. సో మీకు హై రిస్క్ కావాలా, 0 రిస్క్ కావాలా, లేదా హై రిటర్న్స్ కావాలా, లేదా ఫిక్స్డ్ అమౌంట్ కావాలా అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. సో 2 వాల్యూస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది బాగుందో ఏది లేదు మీరే చూసుకుని. ఎందుకంటే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఎవరికైతే అనుభవం ఉందో, ఎవరికైతే గ్రిప్ ఉందో వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాళ్ళే వేసుకోవాలి. అదే పీపీఎఫ్లో అయితే మీకు నాలెడ్జ్ లేకపోయినా మీరు అమౌంట్ వేస్తే మీకు 15 సంవత్సరాల కళ్ళు మూసుకుంటే ఇంత అమౌంట్ వస్తుందంటే అంత అమౌంట్ వచ్చేస్తుంది. కానీ ఎస్ఐపిలో అలా కాదు, డిపెండింగ్ మార్కెట్ వాల్యూ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటేనే మీకు క్లియర్గా తెలుసు. సో ఇందులో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హై రిటర్న్స్ అయితే సంపాదిస్తారు. సో ఇందులో మీకు ఏది కావాలనేది మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో మీరు బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండి, ఒక కామెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.